వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు, తనకి జరిగినటువంటి మేలు ఎంతో గొప్పగా చెప్పుకున్న గీతాంజలి కుటుంబం కూడా ఈరోజు సోషల్ మీడియా ఇంటరాక్షన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని రావడానికి వచ్చారు. గీతాంజలి తాలూకా బిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలు, తన భర్త కూడా వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు గీతాంజలి భర్త ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని, అయ్యా మీరు చెప్పండి, ఏంటి ఏమనిపించింది ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసారు? అంత దూరం నుంచి వచ్చి ఈరోజు ఇంటరాక్షన్లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు చాలా కట్టుదిట్టంలో కూడా మమ్మల్ని అతి సులువుగా తీసుకెళ్లారు. భార్గవ్ గారు, ఆయన అనుచరులు, ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్లారు మమ్మల్ని. సీఎం గారు ఊహించినట్టుగానే మేము దానికంటే ఎక్కువగానే ఆనందపరిచేలాగా మాట్లాడారు మమ్మల్ని. ఏది ఒక నిమిషం ఉన్నారని వెళ్ళిపోయారు అనుకోకుండా చక్కగా మాకు ఉన్న కాసేపు భరోసా ఇచ్చారు, ధైర్యం చెప్పారు. మీ భార్య ఒక సోషల్ మీడియా సైనికురాలు. ఆ తర్వాత ఆమె అనుకోకుండా మృతి చెందింది. ఈ ఘటన తర్వాత ఎంటైర్ సోషల్ మీడియా కుటుంబం మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చింది? ముందర మా మిసెస్ సోషల్ మీడియా కాదండి, ఆ వీడియో ఫామ్ అయ్యింది. ఇలాగే ఇంటర్వ్యూ చేస్తుంటే అది ఫామ్ అయ్యింది. అది ఫామ్ అవటం వల్ల బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు పెట్టారు. వాటి వల్ల మానసికంగా మా మిసెస్ ఆత్మహత్య చేసుకుంది. అది జరిగిన 6 గంటల్లోనే మాకు అందరూ వైసీపీ తరపు వాళ్ళు, మా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు కానీ, భార్గవ్ గారు కానీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందరూ సపోర్ట్ చేశారు వైసీపీ వాళ్ళు. మాకు సోషల్ మీడియా ఎలాంటి సపోర్ట్ మీకు దక్కిందండి, చెప్పండి. మీకు మాకు పిల్లల చదువుకి దక్కింది. సీఎం గారు చెరో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇచ్చారు సార్. ప్రతి వైసీపీ నాయకుడు తన జేబులోంచి రూపాయి మాకు ఇచ్చారు. అందరూ వైసీపీ ప్రజలు చేశారు, మాకు చాలా సహాయం చేశారు. ఆయన ఒక్క మాటతోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఇంకొన్ని అడిగాను, నా పిల్లల వరకు భవిష్యత్తు అంతా సెటిల్ చేశారు. నా భవిష్యత్తు కొద్దిగా అడిగాను ఆయన్ని. అది కూడా పూర్తిగా నేను చెప్పే లోపల ఓకే అనేసారు. నేను చెప్పేది కూడా అంత ఫాస్ట్గా నా గురించి ఆలోచిస్తున్నారు. నా గురించి అంత సమస్యలో ఉన్నా కూడా, అంత పెద్ద ఇదిలో కూడా నన్ను బాగా చూసుకున్నారు సార్. చెప్పమ్మా, జగన్మోహన్ చూసావా? చూసాను. ఏమంటారు? నిన్ను ఎలా పలకరించారు? ముద్దుగా పలకరించారు. పేరు అడిగారా? ఏం మాట్లాడారు? ఇంకా బంగారం తల్లి అన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. తన తల్లి లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం ఎంటైర్ టోటల్గా కూడాను తోడుగా ఉంటుంది అని ఒక భరోసా ఇచ్చారు. ఒక ఆత్మీయ స్పర్శతో ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాననేటువంటి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీశ్వత యుగంధర్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.